వ్యూవర్స్, నేను డాక్టర్ శ్రీకాంత్, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, స్పందన హాస్పిటల్, విజయవాడ. ఈ వీడియోలో నేను మీకు ఒక పేషెంట్‌కి ఆత్మహత్య ఆలోచనలు ఉన్నప్పుడు మనం లేదా కుటుంబ సభ్యులు దాన్ని గుర్తించడం ఎలా, దాని గురించి వివరిస్తాను. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఎప్పుడో ఒకసారి న్యూస్ పేపర్‌లో గానీ, టీవీలో గానీ మనం తరచుగా పలానా వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారని చదువుతూ ఉంటాం, చూస్తూ ఉంటాం. సో, కొంతమందేంటంటే ఈ ఆత్మహత్య అప్పటికప్పుడు అనుకోని చేసుకునే వాళ్ళుంటారు. కొంతమంది ముందస్తుగా వాళ్ళ మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా ఆత్మహత్య ఆలోచనని, తలంపుల్ని చెప్పడం జరుగుతుంటది. దాన్ని గుర్తించడం ఎలా, దాని గురించి వివరిస్తాను. మాటల ద్వారా ఒక వ్యక్తికి ఆత్మహత్య తలంపులున్నాయని గుర్తించడం ఎలా అంటే, ఇంట్లో వాళ్ళకి భారం అవుతున్నానని వ్యక్తపరచడం, చనిపోవాలన్న ఆలోచనలు ఎక్కువగా ఉండటం, తీవ్రమైన మనస్తాప పడటం, లేకపోతే నిరాశ, నిస్పృహ, నిస్సహాయతని వ్యక్తపరచటం, జీవించడం వృధా అనుకోవటం, ఇలాంటివి మాటల ద్వారా వ్యక్తపరచడం జరుగుతుంది. ప్రవర్తన ద్వారా వ్యక్తపరచడం ఏంటంటే, ఒంటరితనంగా ఉండటం, మద్యానికి కానీ, వేరే మత్తు పదార్థాలకి బానిస అవ్వటం, విలువైన వస్తువులు వేరే వాళ్ళకి ఇచ్చేయడం జరగటం, లేదా ఆస్తి పంపకాలు చేయడం, లేకపోతే వాళ్ళు చనిపోవడానికి మార్గాలు ఎతకటం, లేపోతే కొంతమంది ఏంటంటే ర్యాష్ డ్రైవింగ్ అంటే బండి నడుపుతున్నప్పుడు, వాహనం నడుపుతున్నప్పుడు వేగంగా నడపటం, లేకపోతే దేనికైనా గుద్దేయడానికనో అలాంటి ఆలోచనలు రావటం జరుగుతుంటది. లేదా ఇవి కాకుండా ఏంటంటే ఒక వ్యక్తి బాగా దిగులుగున్న వ్యక్తి సడెన్‌గా బాగా హుషారుగా ఉన్నట్టు మారిపోవటం, లేదా ఇంతకుముందు పెద్దగా మాట్లాడకుండా సైలెంట్‌గా, డల్‌గా ఉన్న వ్యక్తి ఇప్పుడు బాగా నవ్వుతూ మాట్లాడుతున్నట్టు ఉండటం, అందరి క్షేమ సమాచారాలు అడగటం, లేపోతే అందరికీ గుడ్ బై అని చెప్పటం. ఇలాంటి లక్షణాల ద్వారా, ప్రవర్తన ద్వారా, లక్షణాల ద్వారా మనం ఒక వ్యక్తికి ఆత్మహత్య తలంపులు ఉన్నాయని గుర్తించవచ్చు. ఇలాంటివి మాటలు గాని, ప్రవర్తన గాని ఎవరిలో అయినా గుర్తించినట్లయితే వాళ్ళ కుటుంబ సభ్యులు సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళినట్లయితే సైకియాట్రిస్ట్ పేషెంట్‌తో మాట్లాడి వాళ్ళ సమస్య ఏంటి, వాళ్ళ ఇబ్బంది ఏంటి, దాన్ని గుర్తించి దాన్ని నయం చేసినట్లయితే ఈ ఆలోచన నుంచి పేషెంట్‌ని బయటపడేసి వాళ్ళ రోజువారీ పనులు చేసుకునేటట్టుగా, ఆ ఆలోచన నుంచి పూర్తిగా బయటపడేసి వాళ్ళు రెగ్యులర్ పనులు చేసుకునేటట్టుగా చేయవచ్చు.